వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీర్రబెల్లి, పార్టీ నాయకులు, కార్యకర్తలు. మంచిర్యాల జిల్లాలో ప్రారంభమైన సర్ ఓటరు నమోదు సవరణ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలకలం రేపుతున్న కూలీ లఖ్పతి హత్య. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కాంగ్రెస్ విధించిన భారత ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ విధానాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీర్రబెల్లి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ మాట్లాడుతూ 1975లో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరిగిందని, ఆనాటి పరిస్థితులు ప్రస్తుతం మంచిర్యాల నియోజకవర్గంలో గత 2.5 సంవత్సరాలుగా ఉన్నాయని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పట్టణంలో భూ ఆక్రమణలు, దౌర్జన్యాలు, బలవంతపు సెటిల్మెంట్లు, అక్రమ అరెస్టులతో ప్రజలను భయభ్రాంతులకు లోనవుతూ అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులలో ప్రజలు భయంగా కాలం గడుపుతున్నారని తెలిపారు. నియోజకవర్గం పట్టణ పరిధిలో అభివృద్ధి పేరుతో కూల్చివేతలు, దౌర్జన్యాలతో 100 కోట్ల రూపాయలను దండుకుంటున్నారని అన్నారు. పట్టణంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, కార్పొరేటర్లు బొట్ల అనిత సత్యనారాయణ, కస్తూరి నాగరాజు, అమిరిశెట్టి రాజ్ కుమార్, దుర్గం అశోక్ వర్ధన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గారు ఆ రోజు వారు రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలతోటి సంబంధం లేకుండా అందరికీ హక్కులు కల్పించాలని ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించారు. ఇలా ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుందంటే దానికి కారణము మన యొక్క రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని 1975 జూన్ 25 అంటే 51 సంవత్సరాల కిందట అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన ఎన్నిక చెల్లదు అంటే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. ఎమర్జెన్సీ అప్పుడు ప్రజలందరూ కూడా భయంగా ఉంటుండే. ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క గొంతు దొక్కేసిర్రు, పత్రికల స్వేచ్ఛ తొక్కిపడేసిర్రు, అందరినీ జైళ్ళల్లో వేసిర్రు. అప్పుడు ఇందిరాగాంధీ ఎట్లయితే ఉండేనో ఇవాళ మన మంచిర్యాల కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇవాళ మంచిర్యాల ప్రజలందరూ కూడా భయంగా ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏం మాట్లాడితే ఏమవుతుందో అని ఒక భయానకమైన వాతావరణం ఇవాళ మన మంచిర్యాల ఉన్నది. వ్యాపారస్తులు భయపడుతున్నారు, ఉద్యోగస్తులు భయపడుతున్నారు, కుల సంఘాల నాయకులు భయపడుతున్నారు. ప్రతి ఒక్కరు భయపడుకుంటే ఇవాళ మన మంచిర్యాల ఉంటారు. ఎవరికి నోటీసులు ఉండయి, రాజ్యాంగం మీద నమ్మకము లేదు, ఒక డెమోక్రసీలో ఉన్న ప్రక్రియ ఏది కూడా మనం పాటించము. మంచిర్యాలంతా కూడా ఇవాళ అక్రమ సంపాదన, అవినీతికి అడ్డాగా మారింది. మనం 2.5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కూలగొట్టుడు పేరు మీద వ్యాపారస్తులను కావచ్చు, వేరే వాళ్ళని కావచ్చు, ఎటువంటి ప్రక్రియ లేకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూడా మంచిర్యాలలో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. అప్పుడు ఇందిరాగాంధీ పాలనలో ఏదైతే 1975లో జరిగిందో అది గత 2.5 సంవత్సరాల నుంచి మన మంచిర్యాలలో కూడా ఒక చీకటి రోజులు ఇక్కడ మన మంచిర్యాలలో ఉన్నాయి. ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఇది మన మంచిర్యాల యొక్క పరిస్థితి. అభివృద్ధి పేరు మీద సెటిల్మెంట్లు చేస్తున్నారు ఇవాళ మంచిర్యాల. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే తనకు మరి ఎన్ని కోట్ల 100 కోట్ల అప్పు ఉన్నాయో, ఎన్ని అప్పు ఉన్నాయో కానీ ఆ అప్పులు ఎందుకు తీర్చలేడో మరి నాకు తెలియదు. కానీ ఇవాళ 100 కోట్ల రూపాయలు మన మంచిర్యాల గత 2.5 సంవత్సరాల నుంచి దోసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఇటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు మన మంచిర్యాలలో రాకుండా ప్రజాస్వామ్యాన్ని, హక్కులు కాపాడి మన మంచిర్యాలలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాడతామని తెలియజేస్తుంది. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని పెట్టడం అప్పటి నుంచే ఈ యొక్క భారతదేశం లోపల ఎమర్జెన్సీ వల్ల
ఎంతమంది ప్రాణ నష్టం జరిగింది, కొన్ని వేల లక్షల మందిని జైలు పాలు చేసి దాదాపు 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ యొక్క ఘటన ఇవాళ భారతీయ జనతా పార్టీ రగన్న గారి నాయకత్వంలో, అదేవిధంగా వెంకటేశ్వర గౌడ్ గారి సారథ్యం లోపల మేము ఈనాడు ఆ 51 సంవత్సరాలు ఆ రోజు తీసుకున్నటువంటి ఆమె నిర్ణయం వల్ల భారతీయులంతా ఎంత ఇబ్బంది పడ్డారన్నది మరొకసారి ఇక్కడి ప్రజానీకానికి తెలియజేయాల్సిన సందర్భం మా బాధ్యత మాపై ఉంది అనే ఒక సంకల్పంతో ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని అన్ని విధాలా కాపాడుతూ భారతీయులందరూ గౌరవంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ సందర్భం. కానీ ఎమర్జెన్సీ ఆనాడు 51 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ పెడితే ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గం లోపల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సేమ్ అదే విధాన్ని అవలంబిస్తా ఉన్నటువంటి సందర్భం. ఇవాళ మీరు చూస్తూ ఉంటే ఆయన చేస్తున్నటువంటి ఆగడాలకు అడ్డుకట్టు లేకుండా పోయింది. పాపం చిరు వ్యాపారులు 20-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చిరు వ్యాపారులందరినీ ఆర్థికంగా మానసికంగా వాళ్ళను నష్టం చేస్తున్నటువంటి సందర్భం. ఎవరు అడిగినా వాళ్ళపై అఘాయిత్యం చేసేటువంటి సందర్భం. ఇవాళ ఎజెండా విషయానికి వస్తే, మా మంచిర్యాల కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఎజెండా విషయానికి వస్తే పూర్తిగా అవినీతితో కూడుకున్నటువంటి ఎజెండా. దాంట్లో పూర్తిగా దోచుకోవడం, దాచుకోవడం అనేటువంటి సందర్భంగా ఈ ఎజెండాను తయారు చేసినటువంటి సందర్భం. నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా రాష్ట్రం లోపల ఉన్నటువంటి CDMA గారికి, అదేవిధంగా విజిలెన్స్ వారికి కూడా మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున దాదాపుగా ఈ 4 నెలల కాలం లోపల మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగినటువంటి పూర్తి అవినీతి అక్రమాలపై విచారణ చేయాల్సిందిగా మేము అతి త్వరలో రగన్న గారి నాయకత్వం లోపల మేము కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఈసారి వచ్చిన ఎజెండా కూడా ఎంత దారుణమైన ఎజెండా అంటే 1-2 కాదు, కొన్ని కోట్ల రూపాయలు దోచుకునేటువంటి ఎజెండానే ఇవాళ మళ్లీ తయారు చేసినటువంటి సందర్భం. కాబట్టి అందుకనే ఈనాడు ఏదైతే ఇందిరాగాంధీ ఇవాళ ఎమర్జెన్సీ బ్లాక్ డేగా ఆనాడు గడిపినటువంటి రోజులున్నాయో, ఇప్పుడు కూడా ఈ కార్పొరేషన్ పరిధిలో, అదేవిధంగా ఈ జిల్లా పరిధిలో పూర్తిగా ఎమర్జెన్సీని తలపించే విధంగా నడుస్తున్నటువంటి సందర్భం. కాబట్టే భారతీయ జనతా పార్టీ ఇవన్నిటిపై పోరాటం చేస్తుంది. ప్రజల ఆస్తి కానీ ప్రజలు ఏదైతే ట్యాక్స్ రూపకంలో కడుతున్నటువంటి డబ్బును వృధా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, కార్పొరేషన్ లోపల ఉన్నటువంటి పాలకవర్గం, అధికారులు వీళ్ళందరిపై చర్యలు తీసుకునే విధంగా, ఇవన్నిటిపై విచారణ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల నాగరాజు గారు, అదేవిధంగా బొట్ల అనితా సత్యం గారు, మేమందరం హృదయపూర్వకంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, వీటి మీద విచారణ చేపట్టి ఎవరెవరైతే దీనిలో అవినీతికి పాల్పడతా ఉన్నారో వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ నమోదు సవరణ కార్యక్రమాన్ని 58వ డివిజన్ మంచిర్యాల పట్టణ వ్యాప్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 58వ డివిజన్లో కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ ఓటరు నమోదు కార్యక్రమంపై కాలనీ వాసులకు అవగాహనలు కల్పించారు. ఈ సందర్భంగా 58వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ మాట్లాడుతూ, ఒక వ్యక్తి ఒకే ఓటు అనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఓటరు నమోదు సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే కాలనీలో BLOలు ప్రతి ఇంటికి వచ్చి ఓటరు నమోదు ఫారాలు ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ 2 ఓటర్ నమోదు ఎన్యూమరేషన్ ఫారంను నింపి ఒకటి BLOలకు తిరిగి ఇవ్వాలని, మరొకటి వారి వద్ద రసీదుగా ఉంచుకోవాలని తెలిపారు. ఫారాలు నింపడంలో సమస్యలుంటే BLOలను, ఎన్నికల అధికారులను, ప్రజా ప్రతినిధులను సంప్రదించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరును నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా BLOల సహాయంతో ఓటరు నమోదు ఫారాలు నింపడంపై కాలనీ వాసులకు కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ పూర్తి అవగాహనలు కల్పించారు. ఈ కార్యక్రమంలో BLOలు, ఎన్నికల అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు సర్ ప్రక్రియలో భాగంగా మన వాడలో ఓట్ల లెక్కింపు కోసం వచ్చింది.
ఉన్న ఓట్లు పోవు, ప్రజలు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. చనిపోయిన వాళ్ళ ఓట్లు మాత్రమే పోతాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ ఓట్లు మాత్రమే పోతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళ ఓట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోవు. మీరు ఎందుకంటే భయపడి మా ఓట్లు పోతాయేమో అన్న భయం మాత్రం మీ ప్రజలకు ఉండదు. ప్రజలకు చెప్పేది ఏంటంటే ఒకటే, మన బిఎల్ఓలు వచ్చినప్పుడు వాళ్లకు సహకరించి వాళ్ళు అడిగిన వివరాలకు మంచిగా సమాధానం చెప్పి మీ ఓట్లను ఉంచుకునేటట్టుగా చూడండి. ఏ సమాధానం తప్పు చెప్పినా కానీ మీ ఓట్లు పోతాయి. అన్ని సమాధానాలు వాళ్ళు అడిగినట్టుగా కరెక్ట్గా చెప్పి మీ ఓట్లను ఉంచుకోండి, పోగొట్టుకోకండి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్పెషల్ రివిజన్ ఇంజెక్షన్ది ఓటర్ లిస్టు సవరణ అనేటువంటిది ఏదైతే భాగంలో ఉందో మా 59వ డివిజన్ మున్సిపాలిటీ ఏరియా పిఆర్ శంకరయ్య కోటర్ వైపు ఏరియా మొత్తం కూడా సర్లో భాగంగా ఇంటింటి తిరిగి ఓటర్ల లిస్టు ఏదో రెవెన్యూస్ ఫామ్ అనేటువంటిది ఇచ్చి వారి యొక్క ఓటర్ను ఏ విధంగా నమోదు చేసుకోవాలి, ఏ విధంగా ఫామ్ రింపాలి అనేటువంటి విషయాలన్నీ ప్రజలకు వివరించి చెప్పి మళ్ళీ ఆ ఫామ్ రింపిన తర్వాత ఎక్కడైతే బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉన్నారో వారికి తప్పకుండా ఇచ్చి మీ ఓటును నమోదు చేసుకోవాలనేటువంటిది ప్రతి ప్రజలందరికీ వివరించడం అనేది జరిగింది. తప్పకుండా ఈ అవకాశాన్ని మళ్ళీ 20 సంవత్సరాల దాకా ఈ అవకాశం రాదు కనుక తప్పకుండా ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాస్వామ్య స్ఫూర్తిని మన భారతదేశంలో ఉంది అని తెలియజేయాల్సిన అవసరం ప్రతి ప్రజలందరి మీద ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఏదైతే ఇచ్చిండ్రో ఆ ఫాము తప్పకుండా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా డిఎల్ఓ గారిని అడగండి, బూత్ లెవెల్ ఆఫీసర్ గారిని అడిగినట్టు అయిందంటే తప్పకుండా వారు చేయడం జరుగుతుంది. ఒకటి ప్రజలలో ఒక అపోహం ఉంది, ఏదో ఈ ఫామ్స్ ఇచ్చినట్టయితే ఓటు పోతుందేమో అన్నట్టు భయభ్రాంతులలో ప్రజలు ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీలేదు. ఎవ్వరి ఓటు తీసేయడం అన్నట్టు జరగదు. ఇది ఏంటంటే ఎన్నడో జరిగినటువంటి ఫోటోలు ఉన్నాయి, చిన్న వయసులో జరిగినటువంటి ఫోటోలు ఉన్నాయి కనుక ఇప్పుడు ఫ్రెష్ ఫోటో ఇవ్వాలి. మీకు ఏదైనా తప్పులు తొలగినట్టయితే అడ్రస్ చేంజ్ అయినట్టయింది ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ చేంజ్ అయినా కానీ అడ్రస్ చేంజ్ అయినా కానీ పేర్లలో తప్పులు దొరికినా కానీ తల్లిదండ్రుల పేర్లు తప్పుకోవడం కానీ ఇవన్నీ సవరణ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే చనిపోయినటువంటి ఓట్లు ఉన్నాయో 2021 నుంచి వెళ్ళి చనిపోయినటువంటి వాళ్ళందరి పేర్లను ఇప్పటి వరకు తొలగించలేదు, ఓటర్ లిస్టులో ఉన్నాయి కనుక వాళ్ళని తొలగించడం ఒక ప్రక్రియ. రెండవది ఇక్కడ నుంచి వెళ్ళి మన వాడలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడన్నా విదేశీయులు కానీ వేరే ప్రాంతాల్లో సెటిల్మెంట్ అయ్యి ఎక్కడన్నా ఇల్లు కట్టుకున్నా కానీ వాళ్ళు అక్కడనే ఉంటారు అన్నటువంటి మూలాన ఇక్కడ ఓటు ఉంటుంది, వాళ్ళకి అక్కడ కూడా ఓటు ఉంటుంది కనుక ఏదో ఒక ఓటు మాత్రమే ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ అనేటువంటిది దేశం మొత్తం ఈ ప్రక్రియ అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగా మన తెలంగాణలో మన మంచిర్యాలలో 59వ డివిజన్లో ఈ రోజు నుంచి వెళ్ళి వచ్చే నెల 25వ తారీఖు వరకు ఈ ప్రక్రియ అనేటువంటి జరుగుతుంది. ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ బిఎల్ఓలు కానీ దానికన్నా పై ఆఫీసర్లను కానీ మీరు మీ యొక్క ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి తప్పకుండా మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ సమస్యను పరిష్కరించడం మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భయాన్ని తొలగించేసి మీకు ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఓటర్ లిస్టులో మీ పేరును స్వచ్ఛందంగా నిర్భయంగా మీ హక్కును మీరు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను అంగన్వాడీ టీచర్ 158-59 బిఎల్ఓని. అందరికీ నమస్కారం. వార్డు ప్రజలకు నేను మీ ఇంటికి డోర్ టు డోర్ వస్తాను, వచ్చి ఫామ్స్ ఇస్తాను. మీకు రింపుడు ఎలా తెలియకుంటే నేను ఖచ్చితంగా మీకు చెప్పి మీ దగ్గర కూర్చొని ఎలా రింపుడు చెప్తాను. మీరందరూ నాకు సహకరించాలి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆనంద నిలయంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తం పుట్టినరోజు వేడుకలను మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా మున్నూరు కాపు సంఘం ఆనంద నిలయం వృద్ధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించుకున్నారు. అనంతరం ఆనంద నిలయానికి అవసరమయ్యే నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి గాదె సత్యంలో మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం జన్మదిన వేడుకలను ఆనంద నిలయంలో జరుపుకోవడం సంతోషకరంగా ఉందని, పుట్టం పురుషోత్తం మున్నూరు కాపు సంఘ ఐక్యత కోసం ఎంతో కృషి చేయడం జరిగిందని తెలిపారు. మున్నూరు కాపు సంఘ సభ్యులు కుల బాంధవులందరూ పార్టీలను విభేదాలను మరిచి ఐక్యంగా ఉంటూ సంఘ పటిష్టతకు తోడ్పడాలని కోరారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన అంబిలపు శ్రీనివాసును కుల బాంధవులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం ట్రస్ట్ చైర్మన్ నల్ల శంకర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు గొంగాల శంకర్, ఉపాధ్యక్షులు పుదరి తిరుపతి, మిట్టపల్లి లక్ష్మణ్,
మున్నూరు కాపు సంఘం సభ్యులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ సర్దార్ పుట్టం పురుషోత్తం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆనంద నిలయము మరి ఓల్డేజ్ వృద్ధుల ఆశ్రమంలో ఈ రోజు కేక్ కట్ చేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు సంతోషమైన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో మున్నూరు కాపులో దాదాపు 2-3 సంఘాలు ఉండే గతంలో. వాటన్నిటికి కూడా పెద్దవాళ్ళు అపెక్స్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఇలా ఉంటే బలహీన పడతాం, మనం అంతా ఐక్యంగా ఉండాలన్న ఆలోచనతోటి లాస్ట్ ఇయర్ 2025లో జూన్ లో మరి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనుకుంటే ఒకరు పోటీకి రావడం జరిగింది. కానీ 611 ఓట్లతోటి అంటే దాదాపు బంపర్ మెజారిటీ తోటి పురుషోత్తం గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆయనే ఒకే కులం ఒకే అధ్యక్షుడు ఉండాలి, అంటే ఒక కుల సంఘానికి ఒకరు మాత్రమే అధ్యక్షుడు ఉంటే బాగుంటుందనే అనేది ఒక కులం ఒక అధ్యక్షుడు అనే భావనతోటి వారిని ఎన్నుకోవడం జరిగింది. వారు ఎన్నుకున్న తర్వాత నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు ఒక రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా కులం కోసం తాపత్రయపడుతూ ప్రతిరోజు ఒక జిల్లాకు, ఒక కాన్స్టిట్యున్సీకి, ఒక మండలికి పోతూ అక్కడ ఉన్న కుల సోదరులందరినీ కూడా ఒక తాటిపై ఐక్యత తీసుకొచ్చి అక్కడ ఉన్న వివిధ సంఘాలని కూడా ఐక్యం చేస్తూ ఒకే కులం ఒకే సంఘం అనే నినాదంతో ముందుకోవడం జరుగుతుంది. వారు ఆయురారోగ్యాలతోటి మరి జీవించాలి. ఈ కులానికి మున్నూరు కాపు సంఘానికి అనేక సేవలు చేయాలి, వారి సేవలు మాకు అత్యవసరము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి నాయకత్వంలో మేమంతా కుల సోదరులం మరి తెలంగాణ రాష్ట్రంలో ఐక్యంగా ముందుకోతాం. మా హక్కుల సాధన కోసం ప్రభుత్వాన్ని కూడా ఎదురిస్తాం, మాకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని చెప్పి మరి గతంలో మన నెల 2 నెలల క్రితం మాకు కుల ఏదైతే గణన జరిగిందో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సందర్భంలో మా దాంట్లో కూడా కొన్ని తప్పులు జరిగినాయి. అవి ఏంటి అంటే ఒకరు రెడ్డి అని పెట్టుకుంటే వాళ్ళని రెడ్డిగానే ప్రభుత్వం ట్రీట్ చేయడం జరిగింది. దాంట్లో సంఖ్య ప్రకారంగా బాగా తక్కువ కావడం జరిగింది. 3.9 వచ్చిందని చెప్పి అన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. దానికి మేము ఛాలెంజ్ వేసి ప్రభుత్వానికి మేము ఒక ఛాలెంజ్ విసురుతున్నాం. మా సంఖ్య అది చాలా తక్కువ. సరే, అది మీ తప్ప మా తప్ప కాదు, అది మరి ఎవరైతే గణన చేసినో వారి తప్ప తెలియదు, కానీ మా నిజమైన సంఖ్య మేము చేస్తామని చెప్పి ప్రతి జిల్లాకి ఒక ఇన్ఛార్జిని వేసి, జిల్లా కార్యదర్శులను ఉపాధ్యక్షులను ఒక ఇన్ఛార్జ్ వేసి మరి అక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడు మిగతా కమిటీ సభ్యులందరూ కలిసి గ్రామాన ఊరికి కూడా సరైన సంఖ్యను తేల్చి ప్రభుత్వానికి మేము నివేదిక పంపుతాం. తద్వారా మాకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేసి సరైన న్యాయం చేస్తారనే భావనతో మేము ఐక్యంగా ముందుకోతున్నాం. దాంట్లో సఫలీకృతం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పుట్టం పురుషోత్తం గారి నాయకత్వంలో మేము కూడా పక్కన ఉన్న ఆశీర్వాదం కావచ్చు, మంచాలు కావచ్చు, ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని విజయవంతం చేస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గతంలో ఉన్న అనేక సంఘాలను పక్క పెట్టి మా అంతా VR1 అనే ఆలోచనతో మేము అందరం ముందుకు వచ్చినాం. ఇక్కడ పార్టీలు అనేది పక్క పెడతాం. మున్నూరు కాపు కండు ఇది భుజాన వేసుకుంటే నేను కాంగ్రెస్ ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నా కానీ కులం కోసం ఫస్ట్ మాట్లాడతా, తర్వాత నాకు వచ్చిన పదవి గురించి ఆలోచిస్తా. ఎందుకంటే ఈ రోజు నాకు ఆ పదవి వచ్చిందంటే కూడా మున్నూరు కాపు మేజర్ కమ్యూనిటీలో ఉన్నాడు చిట్ల సత్యనారాయణ భావనతోటి కూడా మరి ఈ రోజు పెద్దలు ప్రేమసాగరరావు గారు వారి ఆశీస్సులతో నాకు పదవి వచ్చింది. అంటే దానికి నేను పుట్టిన కులం ముఖ్యం కాబట్టి నా కులాన్ని ఫస్ట్ గౌరవిస్తా, తర్వాత ఈ సమాజాన్ని మిగతా ఏ పదవులు వచ్చినా వాటిని నేను గౌరవిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేమందరం ఐక్యంగా ముందుకు పోతామని చెప్పి చేస్తున్నాం. ఇదే సందర్భంలో వారి బర్త్డే కానుకగా మా అంబులం శ్రీనివాస్ గారు వారి సేవను గుర్తించి, ఎందుకంటే మీడియా రంగంలో ఇక్కడ ఒక పక్క మరి రాష్ట్ర కార్యదర్శి ఇక్కడ ఇచ్చిండ్రు, ఇక్కడ మీడియా పత్రికా రంగంలో కూడా ఒక మేధావిని తీసుకోవాలి, ఒక అనుభవజ్ఞుని, వారికి కూడా ఒక పదవి ఇస్తే మరి వాళ్ళు కూడా ఉత్సాహంతో ముందుకు వస్తారు, కుల సంఘాన్ని గౌరవించి ముందుకు తీసుకుపోతున్న భావనతోటి వీరికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షులు శ్రీ పుట్టం పురుషోత్తమరావు పటేల్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా ఆనంద నిలయంలో గౌరవ సోదరుడు మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ గారి నాయకత్వంలో, ఎందుకంటే రాష్ట్రంలో ఏ పోస్టులను కూడా జిల్లాలో చేసినప్పుడు వారి నాయకత్వంలో ఇక్కడ అనాథ ఆశ్రమంలో వారికి ఉన్నటువంటి నిత్యావసరాలు అందజేయడం, అలాగే వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం, మంచిర్యాల జిల్లా కుల బాంధవులందరి తరపున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు సోదరుడు చెప్పినట్టు, తిరుపతి అన్న చెప్పినట్టు కులగణనలో తీవ్రమైన అన్యాయం మున్నూరు కాపులకు జరిగింది కాబట్టి పురుషోత్తమ గారి నాయకత్వంలో ఒక పక్క అపెక్స్ కమిటీ ఏదైతే కోకాపేటలో ఉన్నటువంటి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే భవన్ కి ఒక కమిటీ ఉన్నదో రాష్ట్రంలో కూడా ఒక అపెక్స్ కమిటీ ఉన్నది. ఆ అపెక్స్ కమిటీ ద్వారానే ఈ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఏర్పడ్డది. కేవలం 3 సంవత్సరాలకు ఒక అధ్యక్షుడు అక్కడ ఉంటాడు. ఆ అధ్యక్షుడి నాయకత్వంలో ఎన్ని సంఘాలు ఉన్నా కూడా ఒకే కులం ఒకే సంఘం అని నిరంతర కృషి చేస్తున్నటువంటి మన పురుషోత్తం అన్న నిండు 100 సంవత్సరాలు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉండాలని తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ పార్టీలు ఎన్నిన్నను కూడా
అన్ని పార్టీలలో మన కుల బాంధవులందరూ ఎదగాలని ఒక కుల సభ్యుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కులం దగ్గరికి వచ్చే వరకు ఆ గేట్ అవతలే రాజకీయ పార్టీలు వదిలిపెట్టి మా ఊళ్ళు ఏదైతే చెప్తుండ్రో ఏ పార్టీ ఉన్నను కూడా మేమంతా ఒకటే అని సాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ మరొకసారి పురుషోత్తమన్న గారికి, పటేల్ గారికి, ఈ మంచిర్యాల మున్నూరు కాపు కుల బాంధవులందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ షాపులో కూలి పని చేసుకుంటున్న వ్యక్తి హత్య ఘటన కలకలం రేపుతుంది. మంచిర్యాల పట్టణంలోని ఓ షాపులో కూలి పని చేసుకుంటూ స్థానికంగా ఉన్న ఆండాలమ్మ కాలనీలో నివాసం ఉంటున్న లక్పతితో పాటు మరో 4 వ్యక్తులు క్వారీ రోడ్డుకు వెళ్లే మార్గంలో జలగుట్ట వద్ద మద్యం సేవించినట్లుగా తెలుస్తుంది. మద్యం సేవిస్తున్న క్రమంలోనే గొడవలు తలెత్తడంతో అతని హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ ప్రకాష్ మరియు సిఐలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేవలం మద్యం తాగిన తరువాత వచ్చిన గొడవల కారణంగా హత్య చేశారా లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 4 నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లుగా సమాచారం. వీళ్ళందరూ నా మనవరాలకి ఇబ్బంది కాడంట ఏదో అన్నదని చిన్నపిల్ల కదా ఎందుకంటావు నువ్వు ఎక్కడ అని అన్నాడట మసీదులో. అన్నదాని సారు కడుపులో పెట్టుకొని తీసుకొచ్చి పుల్లు తాగి గంజాయి తాగి వచ్చి మంచిగా నాకు తెలియదు మంచిగా పండు తిని బన్నీ అందరూ బ్యాచ్ ఉన్నారు సార్. ఇక్కడ సార్ ముంచుకొచ్చారట సార్, లాక్కొచ్చారట. మాది కూడా బయారం షాప్ సార్. నేను అండమాన్ దిగిన సార్, ఇంట్లో కూడా వెళ్ళలేదు. అయితే రాజు నీకు దండం పెడతా, కొత్త నుంచి నీతోటే తాగాడు కదా, నీతోటి చేశాడు కదా, ఆయన ఎక్కడ ఉన్నారో అడ్రస్ చెప్పండి, నేను తీసుకొని వస్తా. మరి మీరు ఇంటికి వచ్చారు, ఆయనకి ఎందుకు వదిలేసి వచ్చారు అని నేను చెప్పాను సార్. చెప్పేసరికి ఆయన పండుకొని ఉంటే లేచి తీసుకొని చెప్పకుండా సార్ మళ్ళీ ఏం చేసిన పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన. పోలీసు వాళ్ళ మీదనే రివర్స్ అయ్యిండు ఈ రాజు అనేటి ఆయన. రివర్స్ అయ్యి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఒకటైంది సార్. అక్కడ ఒక 5 వచ్చి అక్కడికి నా పేరు గిట్ట చెప్పారు అనుకో, బయటకు వచ్చి మీకు చంపుతామంటారు. పండును నేనే తీసుకెళ్ళారంట సార్. 50,000 ఉండే స్పీటర్ దగ్గర. యువత మత్తు పదార్థాల ఉచ్చులో పడకుండా ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడాలని జెన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో గురువారం జెన్నారం మండల కేంద్రంలో స్థానిక పాఠశాలల విద్యార్థులతో అవగాహన ర్యాలీని నిర్వహించారు.
ఈ ర్యాలీ జన్నారం రామాలయం నుండి ఎస్ఐ ఉదయ్ కిరణ్ నేతృత్వంలో విద్యార్థులు ఫ్లక్కార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా విద్యార్థుల ర్యాలీ సాగింది. అనంతరం బస్టాండ్ వద్ద విద్యార్థులందరూ కలిసి భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం కేవలం వ్యక్తిగత ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వారి కుటుంబాలను కూడా ఆర్థికంగా మానసికంగా చిన్న భిన్నం చేస్తుందని అన్నారు. ఇటువంటి దురలవాట్లు సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వీటిని అరికట్టడంలో ప్రతి విద్యార్థి బాధ్యత వహించాలని వ్యవహరించాలని సూచించారు. లక్ష్య సాధన వైపు అడుగులు విద్యార్థులు తమ చదువు, క్రీడలు మరియు భవిష్యత్తు లక్ష్యాలపైనే పూర్తి దృష్టిని కేంద్రీకరించాలని ఎస్ఐ కోరారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకొని మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. జన్నారం కొడకల్ గ్రామంలో గంజాయి యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం గురించి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మా సిపి గారు, డీసీపీ మంచిర్యాల గారి, అలాగే ఏసీపీ మంచిర్యాల గారు ఆదేశాల మేరకు మా సిఐ లక్ష్మీపేట గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన కొడకల్ గ్రామ సర్పంచ్ గారిని ఈ విషయంలో ఈ అవేర్నెస్ గురించి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. Respected dignitaries, teachers, my dear friends, this is Archana from Raghavendra State Hands English Medium High School. A pencil can write a bright future, but a dread can erase it in a moment. The choice is ours. Let our minds be stronger than temptation and dreams be bigger than restrictions. Thank you. గంజాయి పైన అవగాహన సదస్సు కార్యక్రమం నిర్మించారు. ముఖ్యంగా రామగుండం పిసి గారికి, అలాగే మంచిర్యాల ఎస్పీ గారికి, సిఐ గారికి, మన మండల ఎస్ఐ గారికి, స్థానిక సర్పంచ్ జగ్గు సుష్మా గారికి, మాజీ సర్పంచ్ ఉమేష్ గారికి, అలాగే మా తమ్ముడు టౌన్ ప్రెసిడెంట్ మంద రాజేష్ గారికి, అలాగే పత్రికా మిత్రులకు, తర్వాత ప్రింట్ మీడియా వాళ్ళకి, విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేది ఏంటంటే, ఈరోజు గౌరవ పోలీసు వారు మరి ఒక చక్కటి అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. ఈరోజు ఇదే సమ్మర్లో పిల్లలతో చాలా చక్కగా మన ఆటపాటలు పాడుతూ మన ఇళ్లలో పిల్లలు ఉన్నారు కాబట్టి ఏమి జరగలేదు. ఇక్కడికెళ్ళి స్కూల్ కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఇతర ప్రదేశాలకు వెళ్తారు కాబట్టి అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఉన్న దోస్తాలను అక్కడ బట్టి ప్రదేశాలను బట్టి మరి గంజాయి కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, వేరే వేరే అలవాట్లకు పోకూడదని చెప్పేసి మరి చక్కటి ఈ అవకాశం మరి మనకు కల్పించిన పోలీసు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఏదైతే తల్లిదండ్రులు గమనించాలా, వాళ్ళ విద్యార్థులకు పిల్లలకు సలహా సూచనలు చేయాలా, కన్న తల్లిదండ్రులకు మరి శోక దుఃఖాన్ని మిగిలించకుండా అలాంటి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీర్రబెల్లి, పార్టీ నాయకులు, కార్యకర్తలు. మంచిర్యాల జిల్లాలో ప్రారంభమైన సర్ ఓటరు నమోదు సవరణ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలకలం రేపుతున్న కూలీ లక్పతి హత్య. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.